నమస్కారం. ఈ వార్తలకి స్వాగతం. ప్రజారోగ్య విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. శ్రీకాకుళంలో విజృంభిస్తున్న డయేరియా, రాజమహేంద్రవరంలో కలకలం రేపిన కల్తీపాల ఘటనలపై సీఎం ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. శ్రీకాకుళంలో విజృంభిస్తున్న డయేరియా, రాజమహేంద్రవరంలో కలకలం రేపిన కల్తీపాల ఘటనలపై బుధవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళంలో డయేరియా బారిన పడి ప్రస్తుతం 76 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరికి వెంటిలేటర్పై, మరొకరికి డయాలసిస్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా క్లీన్ డ్రింకింగ్ వాటర్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ కాసేపటి క్రితం వేంపల్లి మండలం నందిపల్లి నందీశ్వర ఆలయాన్ని సందర్శించుకున్నారు. నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా ఆయన నందిపల్లికి వచ్చారు. నందీశ్వర ఆలయం వద్దకు చేరుకున్న జగన్ కు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. నంది విగ్రహం వద్ద జగన్ కొబ్బరికాయ కొట్టి పూలమాలను సమర్పించారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. హోమ సన్నిధికి చేరుకుని యజ్ఞ యాగాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం క్లస్టర్ బెస్ట్ విధానంతో ముందుకు వెళ్తుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సూపర్ 6 హామీల్లో భాగంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వ ప్రణాళికను ఆయన వివరించారు. ఈ కొత్త విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 22 పారిశ్రామిక కష్టాలను గుర్తించినట్లు లోకేష్ తెలిపారు. కర్నూలుకు వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప చిత్తూరులో వచ్చేసి గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, ఆక్వా క్లస్టర్. దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే క్లస్టర్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. కేవలం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా దానికి ఉన్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే యాపిల్ అనే సంస్థ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తారు అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ 100% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫాక్స్కాన్ చేస్తుంది. బట్ అన్ని కాంపోనెంట్స్ ఫాక్స్కాన్ తయారు చేయదు అధ్యక్ష. సుమారుగా 2000 మంది సప్లయర్స్ దగ్గర నుంచి ఫాక్స్కాన్ ఆ కాంపోనెంట్స్ కొనుగోలు చేస్తుంది. బ్యాటరీ ఒకరు తయారు చేస్తారు, కెమెరా మాడ్యూల్ ఒకరు తయారు చేస్తారు, కెమెరా లెన్స్ ఒకరు తయారు చేస్తారు, ఫోన్ కావాల్సిన స్క్రీన్ ఒకరు తయారు చేస్తారు. సో ఇది ఇట్లా 2000 మంది ఎవరైతే సప్లయర్స్ ఉంటారో ఒక్క ఎకో సిస్టంలోకి తీసుకురావాలని అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే మనకి భారతదేశంలో ఆదాయం పెరిగే కొద్దీ గ్లాస్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. అంటే బిల్డింగ్ ఫసాడ్ కానివ్వండి, సోలార్ ప్యానెల్ గ్లాస్ కానివ్వండి. సో మేము ఒక సంస్థతో మాట్లాడేది కేవలం వాళ్ళని తీసుకొస్తామే కాదు, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన మెషిన్ తయారు చేసే సంస్థలు కూడా ఒకే క్లస్టర్లోకి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ అధ్యక్ష, మనకి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. నిన్న కూడా ప్రపోజల్ క్లియర్ చేశాం అధ్యక్ష. రెన్యూది ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఉత్తరాంధ్ర కొన్ని వస్తున్నాయి, రాయలసీమ కొన్ని వస్తున్నాయి అధ్యక్ష పరిశ్రమలు. అక్కడ ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీతో మేము సంప్రదింపులు చేసి ఒక ర్యాపిడ్ ప్రొటోటైపింగ్, టెస్టింగ్, డిజైన్ సెంటర్ ఐఐటి తిరుపతికి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇది నేను గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే క్లస్టర్ అప్రోచ్లో వర్టికల్స్ ఆర్ ఆల్ ద కంపెనీస్ దట్ మేక్ ద క్లస్టర్. హారిజాంటల్ వచ్చి కల ఎడ్యుకేషన్ అధ్యక్ష. దాంట్లో స్కిల్లింగ్ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. కోర్సెస్ అప్గ్రేడ్ చేయాలి అధ్యక్ష. ఇప్పుడు ఐఐటి తిరుపతితో మేము సంప్రదింపులు చేసి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బీటెక్ కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలని
డైరెక్టర్ గారితో మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ముఖ్యంగా బీచ్ శాండ్ మరియు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా మైనింగ్ దోపిడీ జరిగిందని చెప్పారు. బుధవారం రేర్ ఎర్త్ మినరల్స్ మరియు బీచ్ శాండ్ మైనింగ్ పై నగరంలోని ప్రముఖ హోటల్ వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, డిఆర్డీఏ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఇష్టానుసారంగా మైనింగ్ దోపిడీ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలోని మైనింగ్ రంగాన్ని మరింత లాభసాటిగా ఆధునికంగా మార్చేందుకు కసరత్తులు మొదలయ్యాయన్నారు. దానికి తగిన విధంగా భవిష్యత్తులో ఎక్స్ప్లోరేషన్ దగ్గర నుంచి ఇండస్ట్రియల్ ప్రాసెస్ వరకు ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దానికి తగిన విధంగా ఈరోజు ఈ వర్క్షాప్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుని ఒక పాలసీ ఇవ్వబోతాం. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం చూసాం, ఈ రాష్ట్రంలో మైనింగ్ని అస్తవ్యస్తం చేశారు, అనేక మంది మీద దాడులు చేశారు, మైనింగ్ వాళ్ళ సొంత జాగీర్గా ఉపయోగించుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఇవాళ అన్ని కొత్త పాలసీ తీసుకున్నాం. మైనింగ్ పాలసీ తీసుకున్నాం, అలాగే ఇసుకని ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చి ఉచితంగా ఇవాళ ఇసుకని అందిస్తా ఉన్నాం. అలాగే ఈరోజు బీచ్ శాండ్స్ మీద కూడా, అలాగే క్రిటికల్ మినరల్స్ మీద కూడా ఒక పాలసీ తీసుకుని భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఇండస్ట్రీకి అవకాశాలన్నీ కూడా అవగాహన చేసుకోవడం, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని, ఆ ఎంప్లాయ్మెంట్ని ఈ రాష్ట్రంలోనే వాల్యూ ఎడిషన్ వచ్చే విధంగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ వర్క్షాప్ చాలా ఉపయోగం. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే కాలంలో ఇంకొన్ని మేధావులతో కూడా కూర్చుని దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేయబోతారు. చంద్రబాబు నాయుడుపై మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏసీబీ కోర్టు, సిఐడి తనకు నోటీసులు ఇచ్చారని, చంద్రబాబు, లింగమనేని రమేష్, మంత్రి నారాయణ పక్కా ప్లాన్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రకటనకు ముందే లింగమనేని రమేష్ 350 ఎకరాలు కొనుగోలు చేశారని, భూముల విలువలు పెంచుకోవడానికి ముందుగా కొనుగోలు చేసిన చోట నుండి ఇన్నర్ రింగ్ రోడ్ మార్చారన్నారు. లింగమనేనికి చెందిన కొన్ని భూములకు దగ్గరగా, కొన్ని భూములకు ఆనుకుని ఉండేలా ప్లాన్ చేశారని, ఈ ప్లాన్ అనుకూలంగా మార్చడంతో హెరిటేజ్ కి 18 ఎకరాలు ఇచ్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అదేవిధంగా లింగమనేని రమేష్ గారు, ఆయన సోదరులు లింగమనేని రాజశేఖర్ గారు, అదేవిధంగా ఆర్కే హౌసింగ్కు సంబంధించినటువంటి అంజనీ కుమార్ గారు, ఇలా అదేవిధంగా అనేక కంపెనీలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఇన్నర్ రింగ్ రోడ్డుని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి సొంత లాభాల కోసం, వాళ్ళ ఆస్తుల విలువలు పెంచుకోవటానికి వాడుకున్నారు అనేది చాలా సుస్పష్టం. మరీ ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. హెరిటేజ్ సంస్థకి ఎకరం కేవలం 7-8 లక్షల రూపాయలకే సుమారు 18-20 ఎకరాలు లింగమనేని వాళ్ళు అమ్మటం కూడా జరిగింది. మరి ఎకరం భూమి రాజధానిగా పేర్కొన్న తర్వాత సుమారు 3-4 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూములు 7-8 లక్షల రూపాయలకి హెరిటేజ్కి లింగమనేని రమేష్ గారు అమ్మారు అని అంటే, దానికి ప్రతిఫలంగా ఆయనకున్నటువంటి 400-500 ఎకరాలు పైచీలకు భూములని ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి అతి సమీపంగా దాన్ని ముందుగా తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేశారు అనేది చాలా. అసలు ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే, ప్రజలు తెలుసుకోవాలి. లా అండ్ ఆర్డర్, హోంమంత్రి అనగానే మనం ఏమనుకుంటామంటే హోంమంత్రి అని అనుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, తెలివిగా ఆయన ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆయన వహిస్తూనే లా అండ్ ఆర్డర్ ఆయన చెప్పు చేతల్లోనే పెట్టుకున్నాడు ఆయన. మరి హనిత గారు, హోంమంత్రి గారు, ఆమెకేమి ఇచ్చారంటే హోమ్ అఫైర్స్ ఒకటి ఇచ్చాడు, అదేవిధంగా జైళ్ల శాఖ ఒకటి ఇచ్చాడు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే చిన్న చిన్న శాఖలు, హోంశాఖలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హోంమంత్రి గారికి ఇచ్చి ఆమెను హోంమంత్రిని చేశానని అంటున్నాడు. కానీ హోంశాఖలో అతి కీలకమైనటువంటి లా అండ్ ఆర్డర్ విభాగాన్ని మాత్రం తన దగ్గరే ఉంచుకొని
ఇవాళ అదే సిఐడి అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తన కేసును మూసేయించుకోవడానికి చూస్తా ఉన్నాడు. కాబట్టి రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఫోన్లు ఎత్తలేదు అంటే కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న విఘ్నులు తనపైన జరిగిన దాడిని ఆలోచించారని కోరారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన దాడి అర్ధరాత్రి 12 గంటల వరకు అంటే దాదాపు 7 గంటల పాటు జరిగిందన్నారు. బొత్స సత్యనారాయణ రాష్ట్ర డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు అనేక సార్లు ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ ఎత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీల ఫోన్లు చేసినా ఎత్తలేదని అన్నారు. అసలు క్రిమినల్స్ దాడికి వచ్చిన వాళ్లు కాదని, డీజీపీ ఒక క్రిమినల్, ఎస్పీ క్రిమినల్, ఐజీ క్రిమినల్, చంద్రబాబు, లోకేష్ క్రిమినల్స్ అని అన్నారు. మా ఇంటిపై దాడి జరిగే సమయంలో మందు, గంజాయి సరఫరా చేశారని తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందన్నారు. మాజీ మంత్రి ఇంటిపై ఏకదాటిగా 7 గంటలకు పైగా దాడి జరిగితే పోలీసులు నిద్రపోయారా అని ప్రశ్నించారు. పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, రాజకీయాలను అతి సన్నిహితంగా పరిశీలిస్తున్నటువంటి వారికి కానివ్వండి, నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అన్ని తీసేయండి. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్. 5ంటికి ప్రారంభమైన దాడి, ఇప్పుడు 5 గంటలకు ప్రారంభమైన దాడి ఇక్కడే ఉన్నాను. రాత్రి ఎన్నింటి దాకా కొనసాగిందో నాకన్నా మీడియా మిత్రులు 12 దాటిపోయింది. అంటే 7 అవర్స్. 7 అవర్స్ దాటిపోతే ఈ 7 అవర్స్లో జరిగినటువంటి పరిణామాలు నేను తర్వాత తీస్తే ఆశ్చర్యపోతున్నాను. బొత్స సత్యనారాయణ గారు ఈ కాల్డ్ సో మెనీ టైమ్స్ టు ది డీజీపీ, ఎస్పీ, డిఐజీ అందరికీ ఫోన్ చేస్తున్నారు. నో బడీ ఈజ్ రెస్పాన్స్. పోలీసు వాళ్ళు రెస్పాండ్ కావటలా, ఫోన్లు ఎత్తటలా. ఒకరు కాదు, 2 కాదు, డీజీపీ దగ్గర నుంచి ఎస్పీ వరకు. నేను ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏమైతే అయింది, అసలు క్రిమినల్స్ ఇక్కడికి వచ్చిన వాడు కాదు. డీజీపీ ఈజ్ ఏ క్రిమినల్, ఎస్పీ ఈజ్ ఏ క్రిమినల్, ఐజీ ఈజ్ ఏ క్రిమినల్. వీళ్ళు ట్రాన్స్పరసీ, చంద్రబాబు, లోకేష్ వీళ్ళు ఫస్ట్ క్రిమినల్స్ అసలు ఈ సంఘటనలో ఏమీ సందేహం లేదు. పోలీసు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఫోన్ ఎత్తలేదంటే ఏంటంటే ఇక్కడ గొడవ జరుగుతుంటే ఇక్కడే మందు బాటిల్ పెట్టారు, మందు బాటిల్ పెట్టి మందు పోస్తున్నారు. ఒక పక్కన గంజాయి కాస్తున్నారు, గంజాయి పెడుతున్నారు, ఎవరెవరినో తీసుకొస్తున్నారు. ఏంటిది? ఇంత లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయి ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి జరుగుతుంటే 7 గంటల సేపు నిద్రపోతారా పోలీసులు అని అడుగుతా ఉన్నా. మామూలు పోలీసులు తీసేయి. డీజీపీ, ఐజీ, ఎస్పీ మీరు కదా దీనికి కారణం. చంద్రబాబు చెప్తే కదా ఆగింది. మీరు వచ్చి ఎస్పీ ఎందుకు తిరిగి వెళ్ళాడు? చాలా పనులు ఉన్నాయి మీకు. ఓకే, చాలా పనులే వంటలా. ఏ పనులు ఉన్నారు మీరు? నాకు అర్థం కాదా. చంద్రబాబుతో టచ్లో ఉన్నారు ఎల్లమాకమంటానికి. చాలా అన్యాయం ఇది. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ప్రాణాలు పోయినా ఫైట్ చేస్తాం. ఈ పోలీస్ చేసినటువంటి అఘాయిత్యానికి పోలీసులు అంటారా? నేను ఇక్కడ జనం వచ్చారు నా వ్యతిరేకులు, వాళ్ళందరినీ దోవ చెప్పింది వాళ్ళే కదా. పోలీసుల రక్షణగా ఉంటే ఏం చేస్తాం? దీని నుంచి ఖచ్చితంగా రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబును, ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు సాకే శైలజానాథ్, కాపు నాయకుడు వంకవీటి నరేంద్ర పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడి గవర్నమెంట్ స్పాన్సర్ దాడి అని అన్నారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి, కానీ దాడులు చేసుకోవడం మంచి విధానం కాదు అని అన్నారు. పోలీసుల సమక్షంలోనే 7 గంటలకు పైగా దాడి జరగడం బాధాకరమని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులకు తెగబడడం రాష్ట్ర ప్రజలు గమనించారని అన్నారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు జరగడం లేదన్నారు. కూటమి పాలన చూస్తున్న రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. ఐక్యంగా పోరాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని చెప్పారు. ఏరియానికి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్య వాళ్ళని కూడా విరోధాత్మక రోజు నిర్వహిస్తున్న రాంబాబు గారికి రాష్ట్రం వెనక అన్యాయాన్ని చూసాం. ఆ అన్యాయాన్ని కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ అన్యాయాన్ని చూసాం, దుర్మార్గాన్ని చూసాం. అది కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ దుర్మార్గాన్ని చూసాం. ఇటువంటివన్నీ కూడా రాజకీయాల్లో మంచిది కాదని చెప్పాలనుకుంటాను. మీరు రాజకీయంగా విధానాలపైన మాట్లాడండి, ఎదుర్కోండి.
అంతేగాని ఏకపక్షంగా వ్యవహరించే విధంగా ఉండడం మాత్రం మంచిది కాదని రాజ్యాంగ వ్యవస్థలు కూడా చెప్పాలనుకుంటా ఉన్నాం. కాల ప్రవాహం ఈ విధంగానే ఎప్పటికీ ఉండదు. కాల ప్రవాహంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాంబాబు గారితో మాట్లాడినప్పుడు కూడా రాంబాబు గారు ఏదైనా కానీ అసలు అన్యాయాన్ని ఎదిరించేందుకోసమే ఉన్నానని చెప్పిన మాట చాలా గొప్ప మాటగా నేను భావిస్తూ ఉన్నాను. మేమందరం ఉన్నాం, పార్టీ ఉంది, అట్లాగే ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలు ఉన్నారు. ఒకటే మాట, దౌర్జన్యంతోనూ దుర్మార్గంతోనూ ఎవరు ఏది సాధించలేదని తెలియజేస్తూ ఉన్నారు. దౌర్జన్యం చేయడం అన్నది ఈ యొక్క బలహీనత చూపిస్తుంది తప్ప ఇంకోటి కాదు. బలహీనంగానూ తక్కువ స్థాయిలో ఆలోచించే వాళ్ళే దీని మీదకి రావడం ఇటువంటి పనులు చేస్తారు. కనుక ఇది కూడా దయచేసి అందరినీ కోరుతూ ఉన్నాం. ఎవరో రెచ్చగొడితేనో ఎవరో చెప్తేనో చేయడం కాదు. జోగి రమేష్ చేయాలి. అందరికీ నమస్కారం. ఒక అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అడ్డగోలు శిక్షలు, కేసులు, అరెస్టులు ఇవన్నీ జరుగుతాయో దానిలో చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి ఆ యొక్క పరంపర మనం చూసాం. దానికి ఏదైతే సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్, సిబిఐ యొక్క పర్యవేక్షణలో జరిగినటువంటి ఆ యొక్క రిపోర్ట్ని తీసుకున్న తర్వాత కూడా దాని మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తే, ఎక్కడో బయట మామూలుగా మాట్లాడింది మీడియా పరంగా కాదు, పబ్లిక్గా పెట్టినటువంటి బ్యానర్లని మీరు తప్పు చేస్తున్నారు, మా నాయకుడు చేయని దానికి మీరు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినటువంటి రాంబాబు గారి మీద పెట్టిన కేసులు, మరి ఆయన మీద దాడి చేసినటువంటి వాళ్ళకేమో గంటలో స్టేషన్ బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇంత విట్నెస్లతో దొరికినటువంటి వాళ్ళకేమో అధికారం అడ్డుపెట్టుకుని చేసినటువంటి దుర్మార్గాలకి ఏం చేశారు? కేవలం ఇది తప్పు చేస్తున్నారు మీరు అని ప్రశ్నించిన వ్యక్తికేమో 18 రోజుల పాటు జైలు, కూడా సెంట్రల్ జైలుకి పంపించారంటే ఏదో కరుడు కట్టినటువంటి ఒక తప్పు చేసినటువంటి వాళ్ళని పంపించేటువంటి సెంట్రల్ జైలుకి పంపించి మేము పెద్ద శిక్ష వేసామని చెప్పని ఆనందపడ్డారు. అవి ఎక్కువ రోజులు పట్టలేదు. ప్రజలు కానీ, ముఖ్యంగా మా పార్టీ వాళ్ళు కానీ, అలానే మా యొక్క కులం వాళ్ళు కానీ అందరూ కూడా, సామాజిక వర్గం వాళ్ళు అందరూ కూడా చాలా గట్టిగా స్పందించి దీని మీద ఇది నిజంగా అన్యాయం, చెయ్యని తప్పుకి అంబటి రాంబాబు గారి మీద మీరు పెట్టినటువంటి కేసులు కానీ, లేదా మీరు తప్పనిసరిగా ఈ యొక్క దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని, మీరు వెనక్కి తీసుకోకపోతే ఎలాంటి నిరసన ఉంటుందో అని చెప్పని చాలా స్పష్టంగా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనని అందరం చూసాం. ఇవాళ రాంబాబు గారు విడుదలైన తర్వాత అందరం కూడా వచ్చి ఇంకా మేము అండగానే ఉన్నాము, ఉంటాము, మీరు తీసుకున్న నిర్ణయం కూడా చాలా కరెక్ట్ అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేయడానికి కలవడం జరిగింది. కూటమి చేస్తున్నటువంటి ఒక నీచమైన ఈ పరిపాలనకి చరమగీత పాడే మార్చి 1వ తేదీన గుంటూరు నగరం లక్ష్మీపురంలోని ఎన్టీఆర్ స్టేడియం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెక్రటరీగా పోటీ చేస్తున్న వజ్జా రామకృష్ణ ప్యానెల్ తరపున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజేంద్రనగర్ మొదటి లైన్లోని గొట్టిపట్టి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కోవెలముడి రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్యానెల్ మెంబర్లు మీడియాతో మాట్లాడుతూ నిష్పక్షపాతంగా, నిజాయితీగా సేవలు అందించే వజ్జా రామకృష్ణను సెక్రటరీగా గెలిపించుకోవడం వల్ల ఎన్టీఆర్ స్టేడియం మరలా తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏకగ్రీవ తెలుగుదేశం జనసేన కూటమి ప్యానెల్ అభ్యర్థులు దామా మహేశ్వరరావు, పాకనటి ఉమా మహేశ్వరరావు, కండే కాంతారావు, ఈసీ మెంబర్ అభ్యర్థులు ఇనుకొల్లు వెంకటరత్తయ్య, గోనుగుంట్ల హనుమంతరావు, గుంటుపల్లి యామిని శివజ్యోతి, లగడపాటి అంజలి తదితరులు పాల్గొన్నారు. రోజు నందమూరి తారక రామారావు గారి క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీకి కొత్త ఎలక్షన్ బాడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున అందరం కూడా సమావేశమయ్యాం. కాబట్టి అభివృద్ధి జరగాలంటే ఎన్టీఆర్ స్టేడియంకి పాలకవర్గం ముఖ్యమనేది నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకొని ఎలక్షన్కి పిలవడం జరిగింది. కాబట్టి ఈ రోజున
ఈ సమావేశమైనటువంటి అంశం యొక్క అన్ని విషయాల గురించి కూడా మేము మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏకగ్రీవంగా దామా మహేష్ అనే నేను, అలాగే ఉమామహేశ్వరరావు గారు, కండే కాంతారావు గారు ఏకగ్రీవం అయి ఉన్నారు. మాతో పాటు సెక్రటరీగా పోటీ చేస్తున్నటువంటి వజ్జా రామకృష్ణ గారు, ఈసీ మెంబర్లుగా హనుమంతరావు గారు, రత్తయ్య గారు, అంజలి గారు, యామిని గారు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం అభివృద్ధి పదంలో నడవాలంటే వీళ్ళందరినీ కూడా మంచి మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా సహకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కుటుంబ సభ్యులందరికీ రేపు ఆదివారం 1/3/2026 ఎన్టీఆర్ స్టేడియం పాలక వర్గ ఎలక్షన్స్లో నేను సపరేట్గా పోటీ చేస్తున్నాను. నాతో పాటు నా కమిటీ మెంబర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా హనుమంతరావు గారు, రత్తయ్య గారు, ఈసీ మెంబర్స్గా లేడీస్లో సౌజ్యోతి గారు, అంజలి గారు పోటీ చేస్తున్నాము. మేము ఈ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం ఈ స్టేడియం గత 10 సంవత్సరాల నుంచి చాలా విహీనంగా తయారైపోయింది. దీన్ని బాగా డెవలప్ చేసి మా సభ్యులందరూ కూడా అంటే మా కమిటీలో ఇప్పుడు ఆల్రెడీ 3 ఎనామస్గా గెలిచారు. దామా మహేష్ గారు, ఉమామహేశ్వరరావు గారు, కండే కాంతారావు గారు 3 ఎన్నుకోవడం జరిగింది. అట్లానే మమ్మల్ని కూడా అత్యధిక నిజాయితీతో గెలిపిస్తే ఈ స్టేడియం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.